ఈ వీడియో కోసం నేను ఎన్నో రోజులు కాదు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాననమాట. ఈ వీడియో ఎప్పుడు పెడతానని చెప్పి. సో ఫైనల్‌గా ఆ రోజైతే వచ్చేసింది. అది కూడా అనుకోకుండా. నేను మా స్క్వాడ్ జనరల్‌గా అయితే బీఆర్ ఆడుతున్నామనమాట. ఇందాకైతే రూమ్‌లో ఆడుకున్నాం. సో సర్లే రూమ్స్ బోర్ కొడతాయని చెప్పి ఒక బీఆర్ ర్యాంక్ స్టార్ట్ చేశామనమాట. సో బీఆర్ ర్యాంక్ స్టార్ట్ చేయగానే మాకు గేమ్‌లోకి ఒక యూట్యూబర్, అది కూడా నా ఇన్స్పిరేషన్ యూట్యూబర్ అనమాట. సో మీరు నా యూట్యూబ్ బయోలో చూసుకోవచ్చు, ఇన్‌స్టాలో బయోలో చూసుకోవచ్చు, దేంట్లోనే పెట్టేస్తుంటాను బ్రో. మై ఇన్స్పిరేషన్ ఈక్వల్ టు మున్నా బాయ్. అంత పెద్ద యూట్యూబర్ అయిన మున్నా బాయ్ అయితే మనకైతే ఈ రోజు అనుకోకుండా అయితే గేమ్‌లోకి అయితే వచ్చాడు మచ్చా. సో ఈ రోజు అయితే కంటెంట్ ఇదే అనమాట. సో ఎలా అయినా సరే మున్నా అన్న కంట్లో మనం పడాలి. సో ఇప్పుడైతే గ్రాండ్ మాస్టర్ పుషింగ్ టైంలో ఉన్నాడు అనమాట. మన మున్నా అన్న గ్రాండ్ మాస్టర్ లో ఉన్నాడు. వాళ్ళ టీమేట్స్ కూడా నాకు తెలిసి అందరు గ్రాండ్ మాస్టర్ లోనే ఉన్నారనుకుంటా. కానీ ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే మనం వచ్చి హీరోయిక్ లోను. సో మనము మన టీమేట్స్ టీఎఫ్పీ ఎంఎస్డి, టీఎఫ్పీ సాయి, టీఎఫ్పీ బన్నీ. సో వీళ్ళు ముగ్గురు ఎంఎస్డి అలాగే సాయి వీళ్ళు మాస్టర్లో ఉన్నారు. అండ్ నేను వచ్చి ఇంకొక ఇద్దరం హీరోయిక్లోనే ఉన్నాం అనమాట. సో కానీ మాకు ఎలా వచ్చాడో తెలియదు బ్రో. జనరల్గా గ్రాండ్ మాస్టర్లో వస్తారు. కానీ మేము హీరోయిక్లో ఉన్న ఒక ఇద్దరు వచ్చి మాస్టర్లో ఉన్నా, మాకైతే మున్నా బాయ్ అయితే గేమ్లోకి అయితే వచ్చాడు మచ్చా. సో మేము అందరం మొబైల్ ప్లేయర్సే, ఎటువంటి స్ట్రీమ్ స్నైప్ కూడా యూజ్ చేయలేదన్నమాట. అంటే చాలామంది లైవ్ చూసి ఎప్పుడు ఒకేసారి స్టార్ట్ చేసి గేమ్లోకి వస్తే ఇట్లాంటివి వాడతారు కదా. సో మేము అలాంటివి కూడా ఎప్పుడు చేయలేదన్నమాట. సో జనరల్గా గేమ్ ఆడుతున్నాము, సడన్గా గేమ్లోకి వచ్చారు. సో నేను స్క్రీన్ రికార్డింగ్ ఆడ్ చేశాను, సౌండ్స్ కూడా రాలేదు. కానీ ఎలా అయినా సరే బ్రో, మున్నా అన్న కంట్లో మనం ఇప్పుడు పడాలి, అదైతే డిసైడ్ అయ్యాను అనమాట. టీమప్ అయితే ఎలాగో చేయడు గ్రాండ్ మాస్టర్ పుషింగ్ టైంలో, కనీసం మున్నా అన్న కొట్టన్నా మనమైతే వీడియో పెడదామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఎన్ని విధాలుగా ట్రై చేశానో మీరే చూడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకే ఓవర్ ఎక్సైట్మెంట్ అసలు ఆగట్లేదు అనమాట. సో నాకంటే దారుణంగా మా టీమేట్స్ అరిచేస్తున్నారు. అసలు మున్నా అన్న పోయి లైవ్ ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేసి అక్కడ ఉన్నాడు, వెళ్దాం ఉండండి, పోయి టీమప్ చేద్దాం అని ఒకరు అంటారు. గ్రాండ్ మాస్టర్ టైంలో టీమప్ చేయరు. అసలు మా టీమేట్స్ ఒక్కొక్కరు ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు. నేను వాళ్ళ వాయిసెస్ పెడదాం అని చెప్పి ఎంతో అనుకున్నాను మచ్చా. కానీ లాస్ట్కి ఏమైందో తెలీదు. నేను ఇందాకే లైవ్ చేసి మైక్ ఆన్లోనే ఉన్నింది. సో నేను స్క్రీన్ రికార్డింగ్లో కూడా మైక్ ఆన్లోనే పెట్టుకోనాను అనమాట. బయట ఫ్యాన్ సౌండ్ పిచ్చి నాయిస్ అయిపోయింది, అందుకే మ్యూట్ చేశాను. సో నేను వెంటనే మా టీమేట్స్ కూడా చెప్పేసా, బ్రో మీరు ఏమైనా అనుకోండి, సో నాకైతే మీరు రివైవల్ ఇస్తూ ఉండాలి, నేనైతే మున్నా బ్రో ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసాను అనమాట. సో నేను బైక్ వేసుకుని వెళ్తాను, ఇంతలో ఎవరో వెనకాల కాల్చారు. సో మనల్ని కాల్చింది ఎవరో కాదనమాట, ఎంబీజీ రాజ్ బ్రో, మున్నా అన్న తాడుతాడు చూసారా, వాళ్ళ టీమేట్ అనమాట. సో మన ఎంబీజీ రాజ్ బ్రో వచ్చి వెనకాల కాల్చాడు, నేనైతే చూశాను అనమాట. సో వెంటనే అంటే ఇప్పుడు వరకు తెలియదులే, నేను మ్యాచ్ అయిపోయినాక చూసుకున్నాను. నేను చాలా స్ట్రీమ్స్ ఆడాను, చాలా మంది యూట్యూబర్స్ వచ్చినారు మధ్య గేమ్లో, నార్మల్గా వీపేజ్ వాళ్ళు కాకుండా నార్మల్ యూట్యూబర్స్ చాలా మంది వచ్చినారు. కానీ ఈ మ్యాచ్ వరకు ఈ ఎక్సైట్మెంట్ ఏదో తెలియని ఎక్సైట్మెంట్ బ్రో. ఈ ఎక్సైట్మెంట్ మనకి మైనస్ పాయింట్ అయిందనమాట. సో ఎదురుగా అయితే ఆ బ్రో వచ్చేస్తున్నాడు, ఎంబీజీ రాజ్ బ్రో అయితే ఉన్నాడు అనమాట. సో స్నైపర్తో కొట్టాడు, నాకు అర్థమైపోయింది. గ్లూవాల్ వెనకాల మళ్ళీ కొట్టాడు, అదేదో క్యాటర్ స్కిల్ అనుకుంటా. సో అప్పటికి హెల్త్ వేసుకుంటాను, 2-3 గ్లూవాల్స్ వేసాను. సో ప్యాక్ గ్లూవాల్ కూడా పక్కన కొట్టేస్తున్నాడు. నా దగ్గరకు వచ్చి ఇంకా గ్లూవాల్స్ కూడా అయిపోయి నెట్ పక్క వచ్చేసాను అనమాట. మెడికిట్ కూడా ఒకటే ఉంది. సో ఆ బ్రో వచ్చి రష్ వచ్చేస్తున్నాడు, నా దగ్గర యూఎంపీ అయితే ఉంది. సో నేను గ్రాండ్ తీసేద్దామని చెప్పి గ్రాండ్ తీసాను. ఈ లోపు ఆ బ్రో అయితే రష్ వచ్చేస్తున్నాడు, అర్థమైంది. నేను వెంటనే పరాఫ్లో వచ్చేసింది నా చేతిలోకి, అప్పటికి ఫుల్ లిట్టు కొట్టాను. యూఎంపీతో ఇంకొక బుల్లెట్. సో కనెక్ట్ చేద్దాం అనే లోపలే మనం నాకు చేస్తాడు. ఇంత లోపల అక్కడ ఎంట్రీ ఎవరు ఇచ్చారో చూసారా, మున్నా బాయ్. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే మచ్చా, మీరు నా సోలో స్క్వాడ్ వీడియోస్, మనం ఎప్పుడు నార్మల్ వీడియోస్ ఏ పెట్టేది సోలో స్క్వాడ్ బీఆర్ సోలో స్క్వాడ్ వీడియోలే పెడుతుంటాం. సో నేను ఏ దాంట్లో కూడా అలోక్ యూజ్ చేసినా లేదనమాట, నాకు ఊకంగా అలవాటు. కానీ నేను ఈ మ్యాచ్ చేసిన తప్పు ఏంటంటే అలోక్ పెట్టుకొచ్చేసాను. సో నేను ఆన్లైన్లోకి రావడమే మా వాళ్ళు పిలిచి స్టార్ట్ చేశారు. అలోక్ సిఎస్ ర్యాంకు నార్మల్ రూమ్స్లోనే ఓకే, కానీ బీఆర్ ర్యాంకుల్లో చాలా కష్టం అనమాట అలోక్తో. సో మనకి నాక్డౌన్ అవ్వగానే చాలా బాగా వాడతాం వచ్చా నేను ఊకాంగు. అది మున్నా అని వచ్చినప్పుడు ఊకాంగ్ లేకపోవడం మనకు ఒక మైనస్ అయిపోయింది. సో అయినా సరే మా వాళ్ళు అయితే నేను చెప్పేశాను, నేను నాకు వద్దా ఉంటాను, రివైవ్ ఇస్తామనండి, నేను వాళ్ళ దగ్గర దిగేస్తా ఉంటాను చెప్పి. సో మా వాళ్ళు అరుపులు మామూలుగా లేవు బ్రో, అక్కడున్నాడు ఇక్కడున్నాడు వెళ్ళి కొట్టు, చేతిలో ఏ గన్ ఉంది, సో లైవ్ అంతా మొత్తం చెప్పేస్తా ఉన్నారు గడగడ. నాకు టెన్షన్ పుట్టించేస్తున్నారు అనమాట. ఇందాక మ్యాచ్ ఫైట్లో కూడా, సో నీ దగ్గర రాజ్ బ్రో ఉన్నాడు, ఆ వెనకాల మున్నా కార్లో వస్తున్నాడు, వీళ్ళు అరిచేస్తున్నారు అనమాట. వీళ్ళు గోళ్ళకే సగం ఒకటైపోతున్నాను నేనైతే. సో మళ్ళీ దిగేశాను. అంటే సూపర్ రివైవ్ అయ్యారా అంటే మామూలు రివైవ్ ఇచ్చాడు. నార్మల్గా మనకి రివైవ్ ఇవ్వగానే గన్ వస్తుంది చూసారా, అది కూడా పెట్టుకోవాలి. నేను లోడౌట్ కూడా ఏదో రీసప్లై మ్యాప్ లోడౌట్ పెట్టుకున్నా. ఈ ఇంట్లో దిగి గన్లు ఏరుకుంటాను అనమాట. ఒక ఏకే ఒక బైజాన్ దిక్కింది. సో ఇంతలో మనకి ఈ కింద మళ్ళీ మున్నా బాయ్ కిల్డ్ అని చెప్పి వస్తాను అనమాట పేర్లు. మన మున్నా అన్న ఒక పక్క నుంచి మొదలు పెడతా ఉన్నాడు కోత. సో ఈ కోతలో మనం కూడా పోయి జాయిన్ అవుదాం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినాను. కానీ మున్నా బ్రో ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పీక్లోనే ఉన్నాడు మచ్చా. ఫస్ట్లో క్లాక్ డోర్లో ఏమో దిగాడు అనుకుంటా. సో ఆ తర్వాత నుంచి పీక్లోనే ఉన్నాడు, మళ్ళీ పీక్లోనే దిగుతానే ఉన్నాడు. మేము కూడా అంతే, సో అవుట్ అవుతానని పీక్లోనే దిగుతానే ఉన్నాను. మళ్ళీ వెళ్ళిపోయాను, మున్నా అని చెప్పి మళ్ళీ అక్కడే ఉంటాడని చెప్పి వెళ్తాను అనమాట. ఇందాక కిల్ చేశాను చూసారు, అక్కడే ఉంటాడని చెప్పి మళ్ళీ వెళ్తున్నాను. సో చూద్దాం మచ్చా, ఈసారి మన దగ్గర వెస్ట్ లేదు, వెస్ట్ లెవెల్ 1 ఉంది, వెస్ట్ కానీ చిక్కలేదు. అండ్ బ్యాక్ ప్యాక్ ఇప్పుడే చిక్కింది. హై లూట్ వేసుకొని పోవాలి బ్రో. అలోక్ వల్ల మనకి ఒక మైనస్ అయిపోయింది, స్కిల్ వోల్ఫ్రా కూడా పెట్టుకోవాలా. నేను ఎక్కువ వాడే స్కిల్స్ ఏంటంటే కిల్లీ అండ్ వోల్ఫ్రా ఇది పెట్టుకుంటాను అనమాట. ఇది హ్యాకరే మోకో పెట్టుకుంటాను. సో అండ్ ఊకాంగ్ పెట్టుకుంటా. ఈసారి స్కిల్స్ అన్నీ మార్చా, అది ఈ ఎదవల వల్లే. ఏంటంటే వీళ్ళు ఒక రీల్ చెప్పారు,
ఇప్పుడు అందరూ ఒకే కార్లో నలుగురు ఒకే కార్లో వెళ్ళి దిగి సప్పంట కొట్టేస్తారు చూసావా, ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్ రీల్. ఆ రీల్ చేద్దామని చెప్పి నేను ఈ స్కిల్లు పెట్టుకున్నాను. అలోక్, ఈ మీషా క్యారెక్టర్, ఇవన్నీ వెహికల్ నేను అసలు వాడిన, అయినా ఇది వీళ్ళు పెట్టుకోమంటే ఆ వీడియో కోసం వచ్చాను మచ్చా. కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకో వీడియోకి వచ్చిందనమాట, మనకి దానికంటే మంచి వీడియో కంటెంటే వచ్చిందనమాట చెప్పాలంటే. సో ఈసారి మొన్న ఎక్కడున్నాడో నాకైతే తెలియలేదనమాట. నేను ఒక పక్క నుంచి గన్లు లూటేరుకుంటా ఉన్నాను, కింద అదిగోండి మన ఎంబీజీ ప్లేయర్ వచ్చి సాయిని నాక్ చేశాడు. అక్కడ ఉన్నాడు, అప్పుడు వాడు చెప్తా ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు, వాడికి కూడా తెలియదు అక్కడ అని చెప్పి అప్పుడు కొట్టాడు. సో అర్థమైంది వాళ్ళ స్క్వాడ్ ఇక్కడే ఉందని చెప్పి మళ్ళీ మనోడు సాయి అవుట్ అయిపోగానే మళ్ళీ లైవ్లోకి వెళ్ళాడు, లైవ్లోకి వెళ్ళి చూసి వచ్చాడు అనమాట. సో మా దగ్గర ఎవరి దగ్గర కూడా 2 ఫోన్లు లేవు, ఒక ఫోనే ఉన్నాయి లైవ్లో వెళ్ళి చూద్దామంటే. ఎవరైనా ఆఫ్లైన్ వెళ్ళి చూడాల్సిందే పరిస్థితి. సో అట్లాగా నేను సాయి అయితే ఆఫ్లైన్ వెళ్ళి మరీ చూస్తున్నాను అనమాట ఎక్కడున్నారు ఏంది అని. సో ఇక్కడే ఉన్నారని చెప్పి అర్థమైంది అనమాట. బన్నీ బ్రోకి డ్యామేజ్ వెళ్తా ఉంది. సో ఇంతలో బన్నీ అయితే నాక్ డౌన్ అయిపోయింది. కింద అదిగోండి మున్నాబాయ్కి నాక్ డౌన్ బన్నీ అని పడ్డది అనమాట. అదిగోండి మున్నాబాయ్ హెడ్ షాట్ బన్నీ. సో మన బన్నీ వచ్చి మన గిల్లి ప్లేయరే. సో చూద్దాం వచ్చి అక్కడైతే ఉన్నాడు, లాంగ్ రేంజ్లో ఉన్నాడు. సో నాకైతే ఇప్పుడే కనిపించేశాడు. సో ఇంకొంచెం పైకి ఎక్కితే మీకు కూడా కనిపిస్తుంది చూడండి. అదిగోండి అక్కడ కనిపించాడా, అదిగోండి అక్కడ ఎగురుకుంటా వెళ్తున్నా చూసారా, అదే మొన్న అన్న. సో ఈసారి ఎలాగైనా కొడదాం అనుకుంటున్నాం మచ్చా. స్కార్ తీసుకొని ఫుల్ డ్యామేజ్ కొట్టాను. సో అయినా సరే ఏం కాలేదనమాట. నాకు అలోక్ మళ్ళీ వేసాను, హీల్ వేసుకుని ఇంతలో 70 HP పోయింది. మన మున్న దగ్గర ఏ గన్ ఉందో తెలియట్లేదు అనమాట, ఒకేసారి ఇంత HP పోయింది. సో ఈసారి ఎట్లాగైనా కొట్టాలని చెప్పి ఈ కింద నుంచి వెళ్తాను అనమాట. అక్కడైతే గ్లూవాల్ వేసుకున్నాడు మున్న అన్న అయితే. సో మా టీమ్మేట్స్ కూడా ఒకరైతే నాక్ అయిపోయినారు. సరే ఎట్లాగైనా సరే కొద్దిగా సేఫ్ కార్డ్ అయినా సరే కొడదామని డిసైడ్ అయ్యాను. సో అది కూడా స్కోప్ పెట్టి కొట్టాను, ఫుల్ డ్యామేజ్ కొట్టాను, హెడ్ షాట్. కొంచెం ఛాన్స్ ఇచ్చాను బ్రో, నేనైతే చూడలేదు అనుకున్నా, కింద నుంచి వచ్చా. అయినా ఎట్లా చూసేసాడో తెలీదు, అయినా హెడ్ షాట్ కొట్టేసిండు. సో అదిగోండి వచ్చి మళ్ళీ హెడ్ షాట్ అనమాట. ఇప్పుడు 2 సార్లు కొట్టిండు. సో మ్యాచ్ వరకు చూడండి ఎన్నిసార్లు కొడతా చూడండి, 2 సార్లు కొట్టాడు అనమాట. సో మొన్న కొట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. సో హెడ్ షాట్ వేసిండు, ఒక్కరంతా ఛాన్స్ ఇచ్చాను, ఫుల్ డ్యామేజ్ కొట్టామచ్చా. సో కానీ సిచ్యువేషన్ ఇట్లా అయిపోయింది అనమాట. నేనైతే మైక్ ఆన్ చేసి అరుస్తూనే ఉన్నాను. సో ఎట్లయినా రివైవ్ వీరా నేను మళ్ళీ దిగాలని చెప్పి. సో ఈ లోపు మున్న అన్న అయితే కిల్ అయ్యాడు అనమాట, వేరే ఎవరో కిల్ చేశాడు. ఈ లోపల మన మున్న అన్న కిల్ అయ్యాడు, కింద పేరు చదివే ఉంటారు మీరు. సో మళ్ళీ పీక్లోనే దిగుతున్నాడు మళ్ళీ మున్నాను కూడా. సో నేను కూడా పీక్లోనే దిగుతున్నాను, ఈసారైనా కొట్టాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అదిగోండి వాళ్ళ టీం అంతా పీక్లోనే ఉంది బ్రో, వాళ్ళ టీము పీక్లోనే ఉంది, మా టీం కూడా పీక్లోనే ఉంది. సో లాస్ట్కి చూద్దాం. అలైవ్ మాత్రం తగ్గట్లేదు మచ్చా, ఇంత హార్డెస్ట్ లార్బీ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట మాకు. 42 అలైవ్ దిగుతానే ఉన్నారు, అవుట్ అయిపోతున్నారు. ఈ లోపల ఎక్కడ దిగాను, ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు, నాకు చేశాను. సో ఫుల్ కిల్ చేసుకుందాం. అదిగోండి మళ్ళీ ఎంబీజీ ప్లేయర్స్ కింద పేర్లు చూసుకోండి, ఎంబీజీ ప్లేయర్స్ వస్తూనే ఉన్నాయి వరుసగా. ఎంబీజీ మోహి, రాజు, మున్నామన్న, సో ఇంకొకరు అఖిల్ అనుకుంటా, ఎంబీజీ అఖిల్. సో వీళ్ళు నలుగురు అయితే ఆడుతున్నారు. మున్నాబ్రో వచ్చి ఇప్పటికి నన్ను 2 సార్లు కొట్టాడు మచ్చా. సో మనం కూడా ఈసారి ఎట్లాగైనా ట్రై చేద్దాం కొట్టడానికి. సో లెస్సీ అనమాట, కొడతామో లేదని చెప్పి. సో అలైవ్ మాత్రం తగ్గట్లేదు, 40, 39, మళ్ళీ 40. సో ఇట్లా పెరిగిపోతూనే ఉంది, అవుట్ అయిపోతా ఉన్నారు, దిగేస్తా ఉన్నారు. సో మాకు ఇంత హార్డెస్ట్ లాబీ వస్తుంది అనుకోలేదు అనుకో. మేము అందరూ హీరోయిక్ మాస్టర్లో ఉన్నాం. సో అందరూ లాబీ అంతా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వచ్చింది. సో నేను అప్పటికి రికార్డ్ చేసి ఆడుతూ ఉన్నాను. సో లెస్సీ అనమాట, నాకు ఈసారి XM8 MP40 చిక్కింది. సో పీక్లో అయితే ఎక్కడా లేడని చెప్పి మేము అనుకొని ఇంకా జీబైకి వెళ్ళిపోదాం అని చెప్పి జీబై అయితే ఎక్కేసాం. సో మేము ఎక్కడున్నాడు మాకు తెలియట్లేదు అనమాట. మున్నా ఇప్పుడే నాకు చేసాడు, మా టీమేట్ అదిగోండి పక్కనే ఉన్నాడు. సో అప్పుడే అర్థమైంది మున్నాబాయ్, ఇదిగోండి ఇతనే మున్నా అన్న అనమాట. సో మాకు అసలు తెలియదు అనమాట ఇక్కడే అని చెప్పి. మా అయితే నాకు చేసాడు, మేమైతే జీబులో వెళ్తున్నాం. సో ఇక్కడైతే కొట్టేలోపే కొట్టేశాడు బ్రో, ఒక్క సెకండ్ కూడా ఛాన్స్ లేదు బ్రో నాకైతే. సో మళ్ళీ కొట్టేశాడు, నన్ను అయితే నాకు చేసాడు. ఇంకా అదిగోండి బన్నీ ఉన్నాడు అనమాట. సో బన్నీ మున్నా మా వాళ్ళు ఇద్దరు వచ్చేసారు మున్నాన్న పైకి. సో మేమైతే టీం ఇక్కడ ఉంది, నాకైతే రివైవ్ ఇచ్చేసాడు. సో సాయి అక్కడ నాకు చేసాడు లేదు చూద్దాం. సాయి అయితే నాకు తెలియదు, ఇంకా ఫైట్లోనే ఉన్నాడు అనమాట. బన్నీ అయితే మళ్ళీ వెళ్ళాడు. సో ఇప్పుడైతే బన్నీ అయితే మన మున్నా బ్రోనే నాకు చేశాడు. మనమైతే ఇక్కడికి వెళ్ళి కాసేపు మున్నాన్న ఎలాగో కొట్టలేం, ఎమోట్ అనే అర్థం చెప్పి ఎమోట్ అయితే వేసాను. సో ఎందుకంటే మున్నా అన్న కంట్లో మనం పడాలి బ్రో, మున్నా అన్న మన పైన రియాక్షన్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ వచ్చింది. ఈ లోపల ఇంకొకటి వచ్చి మనల్ని గుద్దేసి నేనైతే ఇక్కడ నాక్ డౌన్ అయినాను, కానీ మా వాళ్ళు అయితే వచ్చి రివైవ్ ఇట్లేదు అనమాట. సో వాళ్ళు కూడా ఫుల్. సో మళ్ళీ వచ్చి మున్నా అన్న వాళ్ళు లైవ్ చూస్తున్నారు. ఒక బ్రో అయితే ఆఫ్లైన్ అయినాడు కదా, ఎంఎస్డి అయితే లైవ్ చూస్తాను అనమాట. సో ఇక్కడ మున్నా అన్న వాళ్ళు వచ్చి మళ్ళీ అందరు ఇక్కడే దిగారు అనమాట. సో మన స్కాడ్ మనం ఎమోట్ వేసాం కదా, మున్నా అన్నకు నచ్చలేదు అనమాట. మాకు కావాల్సింది కూడా అదే, మళ్ళీ రావాలని చెప్పి. సో మళ్ళీ దిగారనమాట. ఈసారి కొట్టేశారు మా వాళ్ళందరినీ. మున్నా బైక్ కిల్డ్ అని చెప్పి వస్తుంది చూడండి, నాక్ డౌన్ అయితే చేసేశారు. సో అయినా సరే ఇప్పుడు చూడండి మళ్ళీ మా వాడు వచ్చి వేస్తాడు, మళ్ళీ మా వాడు లేసాడు చూడండి, బన్నీ అయితే లేసాడు. సో మున్నా అన్న కొట్టి వెళ్ళిపోయాడు అనమాట ఫుల్ కిల్ చేసుకోకుండా. ఎంబీజీ రాజ్ అందరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ స్కాడ్ అంతా ఇక్కడే ఉన్నారు. రాజ్ బ్రో, మున్నా బ్రో ఒక్కరైతే లేరనమాట. సో ముగ్గురైతే ఇక్కడే ఉన్నారు. వాళ్ళు లెస్సీ అనమాట, మా వాడు కొడతాడా లేదా మున్నా అన్న కొడతా అని చెప్పి. సో చూద్దాం అనమాట. సో బన్నీ అయితే ఇక్కడ చాలా బాగా ఆడాడు మధ్య ఈ మ్యాచ్ మాత్రం. చాలాసార్లు రివైవ్ కూడా ఇచ్చాడు నాకు, 3 kills కొట్టున్నాడు. సో చూద్దాం మున్నా కొడతాడా లేదా అనేది. ఇక్కడే ఉన్నారనమాట, వాళ్ళ స్కాడ్ అంతా ఎత్తుకుతున్నారు. లైవ్లో కూడా నేను ఎమోటేస్ అని చెప్పి అడిగాడు. సో బట్ మేమైతే మాత్రం మచ్చా చెప్తున్నాను కదా, అనుకోకుండా యాక్సిడెంట్గానే వచ్చాం, కానీ కావాలని
మేము మున్నాన్న స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేసి అయితే రాలేదనమాట. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చాడు. ఇది కూడా 6 years తర్వాత, ఎప్పటి నుంచో లైవ్ చూస్తాను కదా, ఎప్పటి నుంచో వస్తాడు అనుకుంటున్నా, ఇప్పుడైతే వచ్చాడు. ఎదురుగా మున్నాబాయ్, ఇదిగోండి మనోడు ఎదురుగానే ఉన్నాడు. సో యూఎంపీ అయితే తీసాడు, లెస్ అనమాట, కొడతాడో లేదో. సో అగైన్ మళ్ళీ కనెక్ట్ అయితే చేసాడు, కనెక్ట్ కాలేదు, మెడికెట్ వేసుకుంటున్నాడు అనమాట, క్రోనా వేసుకున్నాడు. ఎదురుగా మున్నానే ఉన్నాడు అనమాట. సో చూద్దాం మనోడు కొడతాడా లేకపోతే మున్నాను కొడతాడా అనేది. అక్కడైతే ఎదురున్నాడు. సో బన్నీ యూఎంపీ అయితే తీసాడు, ఫుల్ లెట్, అదిగోండి ఇక్కడ కొడుతున్నాడు, కనెక్ట్ కావట్లేదు. మనోడైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాడు. ఈ లోపల వెనకాల నుంచి కొట్టేసాడు ఎంబీజీ మోహి బ్రో, నాక్డౌన్. ఇదిగోండి వీళ్ళు స్క్వాడ్ మొత్తం ఇక్కడే ఉన్నారు, ఎంబీజీ అఖిల్ అండ్ మున్నా బ్రో అండ్ ఇటుపక్క ఎంబీజీ రాజ్. సో చూసాం అనమాట వీళ్ళు బుయా కొడతారా లేదా అని చెప్పి. సో 7 kills మచ్చా. మున్నానికి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు, ఒక్క సెకండ్ గ్యాప్ ఇస్తే కొట్టేస్తున్నారు, మరీ దారుణంగా ఆడుతున్నారు అందరూ. సో మనం చూస్తే అంత ప్లాన్ లేదనమాట బీఆర్ ర్యాంకర్కి. సిఎస్ అయినా ఓకే, కానీ బీఆర్ మనం అంతగా ఎక్కువ ఆడం కాబట్టి. సో మున్నా బ్రోని వచ్చి నాకు చేసాడు. అండ్ వీళ్ళ టీంలో ఎంబీజీ రాజ్ బ్రో ఒక్కడే ఉన్నాడు అనమాట. ఎంబీజీ అఖిల్ బ్రో, మున్నా బ్రో, మోహి బ్రో అందరూ అయిపోయారు. సో మేమైతే చూసాం అనమాట బుయా కొడతారా లేదా అని చెప్పి. సో చూద్దాం అనమాట. సో ఈ బ్రో ఒక్కడే ఉన్నాడు. సో అలై వచ్చి 13, ఈ బ్రో వచ్చి 5 kills వరకు కొట్టాడు అనమాట. మనం ఉన్న బ్రో వచ్చి 7 kills వరకు కొట్టాడు. సో స్టార్టింగ్ నుంచే. సో ఇక్కడైతే మళ్ళీ ఇదిగోండి ఎనిమిది అయితే వచ్చాడు. అక్కడ ఒక వెహికల్ ఇక్కడ చూసారా. సో ఇదిగోండి ఇక్కడ ఈ బ్రోని అయితే కొడతాం అనమాట, ఫుల్ డ్యామేజ్. ఈడైతే ఈ వెహికల్తోనే కొట్టాడు మచ్చా. సో రోహిత్ ఈడెవడో గుర్తున్నాడా, మనల్ని ఇందాక వెహికల్తో అక్కడ గుద్దాడు, ఆడే ఈడు. సో ఈడిందాక నుంచి వెహికల్ వేసుకొని గుద్దుతున్నాడు బ్రో అందరినీ. సో ఈడొచ్చి మళ్ళీ అమౌంట్లు వేసాడు, చైము. సో వచ్చా. సో వీళ్ళు కూడా మన తెలుగులోనే చెప్పాడు, మున్నా బ్రో వచ్చి స్ట్రీమ్ స్నైప్ అన్నారు. ఏమో మనకి వీళ్ళెవరో మనకు కూడా తెలియదు అనమాట. సో ఫైనల్గా మున్నా వాళ్ళని స్క్వాడ్ని అయితే వీళ్ళు కొట్టారనమాట. మేము లైవ్ చూడకుండా మాలాగా మేము కనుక ఆడుంటే, అంటే సర్వైవల్ చేసుకుంటా, లూట్ చేసుకుంటా, సో మేము మైకాన్ చేసి ఆడుకుంటే ఉంటే బుయ్యా కొట్టి మున్నాన్న కంట్లో అన్న పడుండేవాళ్ళం. కానీ మేము చేసిన తప్పు ఏంటంటే పోయి లైవ్ చూసాం, మున్నాన్న ఎక్కడున్నాడు ఆ ప్లేస్కి వెళ్దామని చెప్పి. సో లైవ్ మినిమం 1 minute డిలే ఉందనమాట. సో ఆ 1 minute వల్ల మనం వేస్ట్ అయిపోతుంది. మున్నా అన్న ఎక్కడున్నాడు, ఆ 1 minute ఆ ప్లేస్లో అని చెప్పి అక్కడికి వెళ్తాం, అక్కడ ఉండట్లేదు. సో లైవ్ ఇప్పుడు వెళ్ళి చూస్తే లైవ్ ఇప్పుడు ఫైట్ జరుగుతుంది, మున్నాన్న ఇప్పుడు కొడుతున్నాను అనమాట మాకు లైవ్లో. అంటే లైవ్ అంత డిలే ఉంది. సో ఫైనల్గా గైస్, సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను మున్నాన్న ఒక్కసారైనా గేమ్లో వస్తాడా అని చెప్పి. సో ఫైనల్గా అయితే ఇన్ని రోజుల తర్వాత మన డ్రీమ్ అయితే అయిందనమాట. సో ఫుల్ఫిల్ అయింది. సో గేమ్లోకి అయితే వచ్చాడు. మనం కొట్టలేకపోయినా సరే మన టీమ్మేట్ అయినా కొట్టాడు. సో అది కాకుండా మనం మున్నాన్న కంట్లో పడ్డాం, అది చాలన్నమాట. సో ఒకసారి లైవ్లో కూడా అన్నాడు, ఆ బ్లూ వాడు వాడిని ఎక్కడున్నాడో చూపిండి అనమాట, వాడిని కొట్టాలని చెప్పి అన్నాడు అనమాట. సో మనల్ని ఎట్టన్నా సరే మనకు అది హ్యాపీగానే అనిపించింది, ఎందుకంటే మున్నాన్న కంట్లో మనం పడ్డాం కాబట్టి. అండ్ ఇంకొక విషయం మీరు అడగచ్చు, మన తెలుగు కమ్యూనిటీలో ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, నీ ఇన్స్పిరేషన్ మున్నా బాయ్ని ఎందుకు చెప్పుకుంటున్నావు అని. సో మధ్య నేను ఒకటే చెప్తాను బ్రో. సో గేమ్ ప్లే పరంగా కానీ దేని పరంగా కానీ, సో నేను ఒకసారి లైవ్ చూస్తున్నా బ్రో, మున్నా బ్రో లైవ్ చూసేటప్పుడు అతను ఒక మాట చెప్పాడు మున్నాన్న. సో ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు అనమాట, ఎందుకు మున్నాన్న మీరు ఎప్పుడు 18+ యూజ్ చేయరు అని. సో మున్నాన్న దానికి రిప్లై ఏమి ఇచ్చాడో తెలుసా. సో 18+ వాడలేక కాదు, నేను 18+ వాడితే మా ఫ్యామిలీ చూస్తారు, అండ్ నేను 18+ వాడటం చూసి, సో నన్ను చూసి మీరు కూడా చాలామంది 18+ వాడితే ఫేమస్ అవుతాం అనే ఉద్దేశంతో మీలో చాలామంది కూడా మొదలు పెడతారు 18+ చేయడం. సో అందుకే నేను చేయనని చెప్పాడు. సో ఆ ఒక్క డైలాగ్ తోటి నేను అతను ఫ్యాన్ అయిపోయా బ్రో. మీరు ఏమైనా అనుకోండి, నాకైతే చాలా బాగా నచ్చేసి. నేను అందుకే బ్రో గేమ్ ప్లే పరంగా కూడా ఇష్టమే, కానీ గేమ్ ప్లే కంటే కూడా మున్నా బ్రో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది బ్రో. సో మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువ ఉన్నప్పుడే అట్లా మాట్లాడగలుగుతాం అనమాట. మున్నా బ్రో ఆ డైలాగు ఆ లైవ్లో చెప్పక ముందు నేను కూడా 2-3 వీడియోస్లో సో 18+ యూజ్ చేశాను. ఆ డైలాగ్ తర్వాత నుంచి చెప్పి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఆ తర్వాత నుంచి నేను కూడా ఇప్పటి వరకు 18+ అయితే వీడియోస్లో కూడా యూజ్ చేసిందే లేదనమాట. సో దట్స్ వై ఐఎమ్ లైక్ మున్నా బాయ్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మచా.